శరీరానుసారమైన మనసు ఉంచడం వల్ల దేవుని సంతోషపరచలేరు మీరు అని స్పష్టంగా అపోస్తలుడు పౌలు రోమ సంఘానికి తెలియజేస్తున్నారు. ఎలాగుంటే సంతోషపరచలేరు? శరీరానుసారంగా జీవిస్తే. మొట్టమొదటిగా మనం దేవుని ఎరిగిన తర్వాత ఆత్మానుసారంగా మనం ప్రయాణం మొదలు పెడతాం. అలాగా కొద్ది కాలం అయిన తర్వాత శరీరానుసారంగా మనం శరీర సుఖాలకి ఈ లోకానుసారమైన ఒక పద్ధతులకు అలవాటు పడిపోయి శరీరానుసారమైన పాపములు క్రియలు చేస్తుంటాం. దానివల్ల ఏంటంటే ఆత్మానుసారంగా రెండింటికి పడదు. చీకటికి వెలికి ఎలాగైతే పడదో శరీరానుసారమైన జీవితానికి ఆత్మానుసారమైన జీవితానికి ఆ రెండు కలిసి ఉండడానికి అవదు. ఏదో ఒకటి ఈ జీవితంలో ఉండాలన్నమాట. రెండు ఇటు శరీరంగా అనుసారంగా జీవిస్తాను, లోకాశలతో జీవిస్తాను, ఇటు దైవ సంబంధమైన ఆశలతో జీవిస్తాను, ఆత్మ సంబంధమైన యొక్క తలంతులతో జీవిస్తాను అంటే రెండు అవదు. ఒకటే ఏదో ఒకటే మనం ఉండాలన్నమాట. రెండు పడవల మీద కాలు వేసాం అనుకోండి, ప్రయాణం ఎక్కడికి సాగదన్నమాట. ఒక కాలు దాని మీద ఒక కాలు దీని మీద వేసాం అనుకోండి, మన ప్రయాణం ఎక్కడికి చేయలేము. అలాగే మన జీవితంలో ఏంటంటే ఇటు శరీరానుసారంగా బ్రతికేద్దామని చూస్తారు, అటు దైవానుసారంగా బ్రతికేద్దామని చూస్తారు. కానీ అది ఎప్పటికీ జరగదన్నమాట. శరీరానుసారంగా బ్రతికిన మనుషుడు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపరచలేడు. అది ఒకప్పుడు మనం ప్రభువులో రాకముందు ఈ లోకం కోసం బ్రతికాము, శరీరం కోసం బ్రతికాము, శరీర ఆశల కోసం బ్రతికాము ఒకప్పుడు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే ఆత్మానుసారం మనుషులుగా మారిపోవాలన్నమాట. ఏది మాట్లాడినా పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకోవాలి తప్ప లోకానుసారమైనది ఇంకా మనం పూర్తిగా విడిచిపెట్టాలన్నమాట. రెండింటిని మనం అనుసరించి ప్రభువులో నడుద్దాము. ఒక కొన్ని గంటల లోకంలోనూ, ఒక 10 నిమిషాలు దేవుళ్ళలోను, 24 గంటల్లోనూ ఒక్క అరగంట దేవునికి, మిగతా గంటలంతా లోకానికి, లోకానుసారమైన పద్ధతులకి మనం సమయాన్ని కేటాయించి అరగంట దేవునికి ఇస్తామంటే లోకమే ఉంటుంది నీ జీవితంలో. నీ హృదయంలో లోకమే నీకు కనిపిస్తుంది తప్ప దైవం నీకు ఎప్పుడు కనిపిస్తుంది. దైవ చిత్తానుసారమైన మనసు నీకు ఎప్పుడు రాదు. ఎందుకంటే నీ మనసులో ఉన్నవన్నీ ఏంటి? శరీర ఆశలు అనమాట. అంటే లోకానుసారమైనదంతా మన హృదయంలో ఉంటుంది. ఏమి సంపాదిద్దాం, ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఎంతవరకు మనం ఈ ముందుకు వెళ్తున్నాం, ఎలా కట్టుకుందాం, ఎలా అలంకరించుకుందాం, నీ మనసంతా అటువైపు ఉంటుంది, లోకం మీదే ఉంటుంది అనమాట. కనుక అలాంటి వారు దేవుడిలో నిలవడం చాలా కష్టం. తెలుసుకోవాలి, సత్యాన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మన